సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 19th జూన్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, ఇరాన్లోని భారతీయుల కోసం ఆపరేషన్ సింధు అనేది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ జరుగుతుంది కదా, కాబట్టి ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ అయిన ఆపరేషన్ సింధుని అంటే వాళ్ళని స్వదేశానికి రప్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఆపరేషన్కి ఆపరేషన్ సింధు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇరాన్లో 4,000 మంది భారతీయులు ఉన్నారు. అందులో సగం మంది విద్యార్థులే అనమాట. సో వాటిలో కొంతమందిని అంటే ఒక 110 మెంబర్స్ వరకు ఉత్తర ఇరాన్ నుండి ఆర్మేనియా యొక్క రాజధాని అయిన ఎరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరడం అనేది జరిగింది. వాళ్ళని ఢిల్లీకి తరలిస్తున్నారనమాట. సో కాబట్టి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం సందర్భంగా అక్కడున్నటువంటి ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని ఇండియాకి తీసుకొచ్చే ఆపరేషన్ పేరే మనకి ఆపరేషన్ సింధు అనమాట. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు జూన్ 19th కదా, ఈరోజు స్పెషల్ వచ్చేసి వరల్డ్ సికిల్ సెల్ డే అనమాట. సో ఈ వరల్డ్ సికిల్ సెల్ డే అని వచ్చేసి ఈ వ్యాధి అనేది జన్యు మార్పుల మూలంగా వంశపారపర్యంగా సంక్రమించేటువంటి రక్త సమస్య అనమాట ఇది. అయితే ఈ సికిల్ సెల్ రుగ్మత ఉన్న వారిలో ఎర్ర రక్త కణాలు కొడవలి లేదా నెలవంక ఆకారం రూపంలోకి మారుతాయి. ఇట్లా ఆకారం మారడం వల్ల రక్తనాళాల్లో ఇవి సజావుగా ప్రయాణించలేవన్నమాట. కాబట్టి కణాలకు తగినంతగా ఆక్సిజన్ పోషకాలు అందవు. సో క్రమంగా తీవ్ర నొప్పి, రక్తహీనత, రోగనిరోధక శక్తి తగ్గటం లాంటి సమస్యలు అనేది ఏర్పడి క్రమంగా మరణాలకు కూడా అంటే ప్రాణానికి కూడా ముప్పు ఉంటుందన్నమాట. సో ఈ సికిల్ సెల్ అనే వ్యాధి వల్ల ఓకేనా. అట్లాగే మనకి ఇంకేంటి అని అంటే, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్లో బీటా గ్లోబిన్ అనే ప్రోటీన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో బీటా గ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హెచ్బీబీ అనేటువంటి జన్యువు కారణంగా తయారవుతుందన్నమాట. సో మన దేశంలో గిరిజన తెగల్లో సికిల్ సెల్ రుగ్మత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారము ఈ వ్యాధితో పుట్టినటువంటి పిల్లల్లో 20% మంది కూడా 2 సంవత్సరాలు నిండకుండానే మరణిస్తున్నారనమాట. 2024లో దేశంలో మొత్తం 9.75 లక్షల వ్యక్తుల్లో ఈ వ్యాధి లక్షణాలు అనేవి గుర్తించగా 1.40 లక్షల మందిలో వ్యాధి అనేది నిర్ధారణ అయిందనమాట. అది 2024కు సంబంధించినటువంటి డేటా. అలాగే తల్లిదండ్రుల్లో ఒకరికి సికిల్ సెల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఇద్దరి నుండి కూడా ఇలాంటి జన్యువు సంక్రమిస్తే మాత్రం సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గణాంకాల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఏటా 3 లక్షలకు పైగా ఈ వ్యాధితో జన్మిస్తున్నారనమాట. సో ఈ వ్యాధి నివారణకు ఎముక మజ్జ అంటే మూలకణ మార్పిడి అంటారు కదా, ఈ వ్యాధిని నివారించడానికి ఏంటంటే మూలకణాల మార్పిడి సమర్థమైనటువంటి చికిత్స అనమాట. దీన్ని కూడా 16 years లోపు వారికే చేస్తారనమాట. సో మరి ఈ వ్యాధి మీద అవగాహన కల్పించడం కోసం మనం ఈ డేని నిర్వహిస్తున్నాం కదా. సో దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి అంటే, 2008 డిసెంబర్ 22న యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సికిల్ సెల్ను ప్రపంచంలోనే ప్రధాన జన్యు వ్యాధుల్లో ఒకటిగా గుర్తించిందనమాట. ఎప్పుడు 2008 డిసెంబర్ 22న. 2009 నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ డేని సికిల్ సెల్ డేలాగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అది మనకి సెకండ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, మనకి ప్రపంచ పారా అథ్లెటిక్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్ గారు నియమించబడ్డారు. మనకి ఇండియాలో జరగబోయే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు గల భారత్లో జరిగే ఈ టోర్నీలో 100కు పైగా దేశాలు అనేవి బరిలో దిగనున్నాయి. కాబట్టి ఈ అథ్లెటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మనకి కంగనా రనౌత్ గారు నియమించబడ్డారు జరిగింది. అట్లాగే ఫోర్త్ వచ్చేసి మనకి ఏంటంటే, కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం అనమాట. మనకి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించినటువంటి సాహిత్య పురస్కారాలలో గంగిశెట్టి శివకుమార్ రాసినటువంటి కబుర్ల దేవతకు బాల సాహిత్యం అనే అవార్డు వచ్చింది. అట్లాగే ప్రసాద్ సూరి రచించినటువంటి మైరావనాకేమో యువ సాహిత్య పురస్కారాలు అనేవి లభించాయన్నమాట. అంటే 2 పురస్కారాలు. ఒకటి వచ్చేసి గంగిశెట్టి శివకుమార్ రాసినటువంటి కబుర్ల దేవతకేమో బాల సాహిత్య పురస్కారం వచ్చింది. ప్రసాద్ సూరి రచించినటువంటి మైరావనాకి వచ్చేసి యువ సాహిత్య పురస్కారాలు అనేవి వచ్చిందనమాట. ఈ శివకుమార్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్కు చెందిన వాళ్ళు. ఈ ప్రసాద్ సూరి వచ్చేసి వైజాగ్కి చెందిన వాళ్ళు అనమాట. అయితే 2025 సంవత్సరానికి సాహిత్య అకాడమీ 24 భాషల్లోనేమో బాల అవార్డులు, 23 భాషల్లోనేమో సాహిత్య పురస్కారాలు. అంటే 2025 సంవత్సరంలో వచ్చేసి సాహిత్య అకాడమీ అనేది 24 భాషల్లో అవార్డులు ఇచ్చింది. భాషల్లో వచ్చేసి మనకి బాల అవార్డ్స్, అట్లాగే 23 భాషల్లో వచ్చేసి సాహిత్య పురస్కారాలు అనేవి ప్రకటించింది అనమాట. సో మైరావణ అనే పుస్తకంలో తెలివి,
ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తే ఏం చేస్తాడు అనేటువంటి ఇతివృత్తంతో ఈ బుక్ అనేది రాయడం జరిగింది. ఇది విశాఖలో తీర ప్రాంతంలో చేపలు పట్టే బెస్తవాళ్ళ యొక్క జీవిత కథనే ఈ మైరావణ అనే పుస్తకం అన్నమాట. అది మనకి 4th కరెంట్ అఫైర్. 5th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే పర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్ PGI. సో మనకి కేంద్ర విద్యాశాఖ 2023-24 నాటికి PGI నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మనకి ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, చండీగఢ్, గోవా రాష్ట్రాలు బాగా పురోగమించాయి. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము ఈ 5 రాష్ట్రాలు కూడా బాగా పురోగమించాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే అభ్యసన ఫలితాలు, విద్యా నాణ్యత, మౌలిక సదుపాయాలు, అందుబాటులోకి బడులు రావటము, సమానత్వము, విద్యా పరిపాలన, ఉపాధ్యాయ విద్య, శిక్షణ కొలమానాల్లో అంటే ఇవన్నీ కూడా కొలమానాలుగా తీసుకున్నారు. మొత్తం 73 సూచికలను పరిగణలోకి తీసుకొని 1000 మార్కులకు గాను తెలంగాణ రాష్ట్రం 511.90 మార్కులు అనేది పొందిందనమాట. ఈ 73 సూచికలు కొన్ని వచ్చేసి ఇవన్నమాట. అలాగే మనకి చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, ఒడిషా రాష్ట్రాలు అగ్రగాములుగా ఉన్నాయి. మరి అత్యల్ప పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏంటి అంటే మనకి మేఘాలయ అన్నమాట. ఓకేనా, అగ్రగామిగా ఉన్న వచ్చేసి ఇవి చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, ఒడిషా అగ్రగాములుగా ఉంటే అత్యల్ప పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మనకి మేఘాలయ నిలిచిందనమాట. అది 5th కరెంట్ అఫైర్. నెక్స్ట్ 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే స్మార్ట్ ఫోన్లకు నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్. సో స్మార్ట్ ఫోన్లకు నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి అమెరికాకు చెందినటువంటి శాటిలైట్ తయారీ సంస్థ AST స్పేస్ మొబైల్ తోటి భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లుగా మనకి వోడాఫోన్ ఐడియా అనేది ప్రకటించిందనమాట. అంటే డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్లకి శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ సేవలు అందించడం కోసము ఏ దేశానికి చెందిన సంస్థ అంటే అమెరికాకు చెందినటువంటి శాటిలైట్ తయారీ సంస్థ AST స్పేస్ మొబైల్ తోటి భాగస్వామ్యం అనేది కుదుర్చుకుందని చెప్పేసి వోడాఫోన్ ప్రకటించింది. అలాగే ఎలన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్కి పోటీ సంస్థనే ఈ AST అనమాట. అంతరిక్ష ఆధారిత సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను తీసుకొస్తున్నటువంటి తొలి ఏకైక కంపెనీ ఈ ASTనే అనమాట. ఇది అంతరిక్ష బేస్డ్గా ఉన్నటువంటి బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అనమాట. అలాగే వాణిజ్య సేవలు, ప్రభుత్వ అప్లికేషన్ల కోసం ఈ నెట్వర్క్ను డిజైన్ చేసినట్లుగా మనకి వోడాఫోన్ ఐడియా అనేది వివరించడం అనేది జరిగింది. భారత్లో మొబైల్ అనుసంధానం లేని ప్రాంతాల్లో విస్తరించడం కోసం ఇరు కంపెనీలు కూడా భాగస్వామ్యం అనేది కుదుర్చుకున్నాయి. అంటే ఇండియాలో ఇంకా చాలా ప్రదేశాల్లో మొబైల్ అనుసంధానం అనేది లేదు కదా, ఆ ప్రాంతాల్లో విస్తరించడం కోసం ఈ 2 కంపెనీలు కూడా భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయన్నమాట. అలాగే అంతరిక్షాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత మొబైల్లోనే వాయిస్, వీడియో కాల్ సేవలు అందించడం ద్వారా AST స్పేస్ మొబైల్ అనేది చరిత్ర సృష్టించిందనమాట. అదనంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ పరికరాల అవసరం లేకుండానే, ఎలాంటి అప్డేట్స్ అవసరం లేకుండానే ఈ స్మార్ట్ ఫోన్లకి నేరుగా స్పేస్ ఆధారిత సెల్యులార్ నెట్వర్క్ను అందించే వీలును AST మరియు వోడాఫోన్ అనేది భాగస్వామ్యం కల్పిస్తుందన్నమాట. అంటే దీన్ని ఉపయోగించడానికి మనకి ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు, ఎలాంటి పరికరాలు అవసరం లేదు, ఎలాంటి అప్డేట్స్ కూడా అవసరం లేదనమాట. నేరుగా స్పేస్ నుంచి సెల్యులార్ నెట్వర్క్ని అందిస్తుంది అనమాట. ఓకేనా. అలాగే వోడాఫోన్కు ఉన్న దేశీయ నెట్వర్క్, ASTకు ఉన్నటువంటి విప్లవాత్మక సాంకేతికత ఒక దగ్గరికి వచ్చినట్లుగా అయిందనమాట. ఈ ప్రాసెస్ తీసుకురావడం వల్ల వోడాఫోన్కు ఉన్నటువంటి దేశీయ నెట్వర్క్, ASTకు ఉన్నటువంటి విప్లవాత్మక సాంకేతిక అనేది ఒక దగ్గరగా వచ్చినట్టుగా అయిందనమాట. అలాగే మనకి ఇంకేంటి అంటే 7th కరెంట్ అఫైర్. ఈ 7th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే డాష్ గేజ్. మనకి మానవ తప్పిదాలు వంటి కారణాలతో ఏటా అనేక రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి మనకి IIIT హైదరాబాద్ పరిశోధకులు డాష్ గేజ్ అనే పరికరాన్ని కనుగొన్నారనమాట. సో ప్రొఫెసర్ సివి జవహర్ ఏఐతో పనిచేసే ఈ పరికరాన్ని రూపొందించారనమాట. ఈ పరికరానికి మొబైల్ ఫోన్ తరహాలో ముందు వెనుక దృశ్యాలను చిత్రీకరించే కెమెరాలు కూడా ఉంటాయన్నమాట. ఈ డాష్ గేజ్కి హైదరాబాద్లో ఇటీవల జరిగినటువంటి టెక్ ఫార్వర్డ్ సదస్సులో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇటలీలో జరిగినటువంటి కంప్యూటర్ విజన్ 2024 పేరుతో జరిగిన సదస్సులో కూడా ఈ పరికరం యొక్క ప్రత్యేకతలను వివరించారనమాట. అయితే ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటే వారి కారణంగా జరిగే ప్రమాదాలను ఈ పరికరం అనేది నివారిస్తుంది. అయితే డ్రైవర్కి ముందు వాహన అద్దం వద్ద దీన్ని ఏర్పాటు చేస్తారనమాట. అప్పుడు ముందు వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారుల యొక్క ప్రవర్తనను విశ్లేషించి సంకేతాలను కూడా మనకు అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఆ వాహనదారులు ఎటువైపు వెళ్తున్నారు, ఎక్కడ మలుపు తిరుగుతారు అటువంటి అంశాలు కూడా మనకు తెలియజేస్తుంది అనమాట. సో ద్విచక్ర వాహనము డ్రైవర్ బయటకు కనిపించే వాహనాలు
ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఆయా వాహనాలను నడుపుతున్న వారి కదలికలను గుర్తిస్తుంది. అంటే ద్విచక్ర వాహనాలు ఉన్నాయి కదా, సో ఆ ద్విచక్ర వాహనాలు డ్రైవరు బయటికి కనిపించే వాహనాలు, అంటే మన అద్దంలో నుంచి చూస్తున్నప్పుడు మనకు బయటికి కనిపిస్తాయి కదా, ఆ వాహనాల ముందు వెళ్ళేటప్పుడు మాత్రమే ఆయా వాహనాలను నడుపుతున్న వారి కదలికల్ని మనం గుర్తించడం అనేది జరుగుతుంది. ట్రాఫిక్ రద్దీ సమయంలో రోడ్డు దాటుతున్న వారి పైకి మనం నడుపుతున్నటువంటి వాహనం దూసుకెళ్లకుండా, ఒకవేళ కొంతమంది ట్రాఫిక్ వస్తున్న సమయంలో, అంటే ట్రాఫిక్ ఉన్న సమయంలో రోడ్డు దాటుతారు కదా, సో వాళ్ళపైకి మనం నడుపుతున్నటువంటి వాహనం దూసుకెళ్లకుండా, అలాగే మనం బ్రేక్ వేసినప్పుడు వెనక నుండి వస్తున్నటువంటి వాహనం మనల్ని ఢీ కొట్టకుండా కూడా ఈ పరికరం అనేది సంకేతాలు ఇస్తుందన్నమాట. అయితే సెకండ్ల వ్యవధిలోని సంకేతాలు పంపుతుంది, వీడియోల ద్వారా మనల్ని అలర్ట్ చేస్తుంది అనమాట ఈ డాష్ గేజ్. ఓకేనా. సో మన నెక్స్ట్ 8th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇండోనేషియాలోని బద్దలైనటువంటి అగ్నిపర్వతము. సో తూర్పు ఇండోనేషియాలోని లెవో టోబీ లకీ అనేటువంటి అగ్నిపర్వతం బద్దలైంది. సో భారీ విస్ఫోటనం కారణంగా దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద అనేది ఎగిసిపడింది. మనకి ఏంటి అంటే ఎక్కడ అగ్నిపర్వతం ఇండోనేషియా, అగ్నిపర్వతం పేరు వచ్చేసి లెవో టోబీ లకీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను అన్ని న్యూస్ పేపర్లు కవర్ చేసి మీకు న్యూస్ రాసి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.